బండారు పిరికడి ఆ బాగుళ్ళ మీద పట్టుకొని రిక్కల్లో చూడవు సత్యంగా నంది మీద కొలువు తీరి ఇప్పుడే నేను భూలోకం వెళ్ళిపోతానని ఆ పరమాత్ముడు జంగమయ్యా అగో భూలోకం ఎట్లా పోతున్నాడో మరి ఆ పరమాత్ముడు లోకాల శంకరుడు ఎట్లా పోతున్నాడు దమ్ము దూరావు ఇన్నవాళ్ళ దగ్గర తుమ్మలా చెప్పనే రాజన్న చెప్పనే రాజన్న దమ్ము దూరావు ఇన్నవాళ్ళ దగ్గర తుమ్మల ముళ్ళున్నదాని చెప్పనే రాజన్న దారిల ముళ్ళున్నదాని చెప్పనే రాజన్న పరమాత్ముడు ఏదో వచ్చి గడగడ గడగడ గంటలు కొడుతున్నాడో గంటల నాదము శంకుల నాదము కన్న తల్లి నాడు శివనందు పెట్టిందో మరి ఎవరో దేవజంగాలు వచ్చి వృక్షాలు కోరుతున్నాడు మరి ఆడవాళ్ళకైనా గాని పుణ్యం కొద్ది పురుషుడు అంటారు దానం కొద్ది పిల్లలు అంటారు అదృష్టం మంచిగుంటేనే ఆడవాళ్ళకు అన్నదమ్ములు దక్కుతారట నేను ఏ జన్మ లోపల ఏ పాపం చేసిన్నో తినే ఇస్తాళ్ళు ఎత్తగొట్టిన్నో తాగే నీళ్ళే ఎత్తగొట్టిన్నో ఈ జన్మ లోపల ఇద్దరి బిడ్డల తోడ ఒక్క కొడుకు సంతాన బలము లేక బాధపడుతున్నా మరి దాన ధర్మం ఎత్తే కొడుకుల బిడ్డ సంతాన పరమైతుంది అంటారు అగో దానము చదని పదార్థము ధర్మము చది పదార్థం అంటారు పాత్ర పెరిగి దానం చెయ్యాలి క్షేత్రం పెరిగి అటువంటి ఒక ఇస్త్రం పెట్టాలి గోత్రం పెరిగి పిల్లలు ఎత్తుకోవాలంటారు నేను మానడుసోడు వరాలు ముత్యాలు పట్టుకొని జంగమయ్య వేడిపోతానని మానడుసోడు వరాలు ముత్యాలు పట్టుకొని జంగమయ్య వేడికి ఎట్లా పోతున్నది ఆ కన్న తల్లి ఎట్లా వస్తున్నది జంగమయ్య వేడికే
నందమూరి వచ్చింది సుందరి ఏ ఊరు ఉన్నది ఏ ఊరు ఉన్నదే సంగమా ఏ రాజా ఉన్నది ఏ రాజా ఉన్నదే సంగమా అయ్యా జంగమయ్యా ఏంది బిడ్డ నీది ఏ ఊరు ఉన్నదో ఏ రాజా ఉన్నదో మారుకున్న ఊరు అంచనాలు ఎక్కడ ఉన్నాయి తండ్రి నా తండ్రి ఉందో నా తోర ఉందో మీద ఎండ పడుతున్నది కింద తండ్రి కానుతున్నదయ్యా తండ్రి నీలగచ్చిలోడు సంగమా ఆగైతే అన్నదే నాయన నువ్వైతే నిల్లయ్యా నాయన అయ్యా జంగమయ్యా ఆకలించి అన్నాని పోవయ్య తోమరైతే నీళ్ళు రాయిపోవయ్యా తండ్రి నా చేతి పుట్టమే నాగలి ముషలే సంగమా ముషవల్ల వట్టవా నాయన బిడ్డనాలి ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం అడుగుతాను బిడ్డ ఏ రాజ్యం అని చెప్పాలి ఏ దేశం అని చెప్పాలి బిడ్డ శివ శివ అంటే చెప్పడు నా సంకటాల చూడు వాళ్ళ ముందు తుల్లి కాలిపోలేదు బిడ్డ ఏ ఊళ్ళో ఉంటే కావుడు నా ఉన్నది కాని బిడ్డ ఏ ఊరు ఉన్నది ఏ రాజ్యం ఉన్నది బిడ్డ మారుకొండ ఊరుకొండ రాముడు ఎక్కడ తీరుకొండ ఊరి పప్పుర ఎక్కడ అయ్యో అయ్యో రే బిడ్డ అయ్యయ్యో నే బిడ్డనా అయ్యో రే బిడ్డ అయ్యయ్యో నే బిడ్డనా అయ్యో తాయి తాయి బిడ్డ అయ్య తాయి బిడ్డనా అయ్యో తాయగల్ల బిడ్డ అయ్యగతా బిడ్డనా బిడ్డని ఊరే వల్ల ఉన్నది ఈ పాడవడ్డ గుళ్ళల్లో పూజలు సేవలు వెళుతాను నీకత్ర బాధేది నీకత్ర భయమే ఉన్నది బిడ్డ రామ 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 ఏమిటి నా యొక్క రాజ్యం నా యొక్క దేశమైన గాని ఇక్కడ దగ్గర భార్య పన్నెండు ఆవిడ కలిగి ఉన్నది నా యొక్క పట్టమైన గాని సుందర సేన పట్టం సుందర సేన పట్ట గాని పరిపాలన ఏ దేవాల నా వరకు సుందర సేన మారాలి నా పేరు సుందరి దేవి నాకు లేక లేక ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డలను మాకి పెద్ద బిడ్డకు లగ్గం చేసిన అల్లు క్షత్రియ మహారాజు విశ్వానగరం అయ్యారు నా చిన్న బిడ్డ కళ్ళ మాది ఏగల్ల బిడ్డ రేపు నా బిడ్డకు లగ్గం చేస్తే తల్లి నా ఇల్లు చిన్న పోతుందయ్యా రేపు నేను చచ్చిపోతే ఏడ్చడానికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ తల కొరిగి పెట్టడానికి ఒక్కగాను ఒక్క కొడుకు లేక ఈ గుళ్ళ పూజలు కడుతుంటే తండ్రి నా సేవ భంగం చేసావు సేవ భంగం చేసావు ఇయ్యా సంతాన పాలమే సంతాన బలమే సంగమా నాకన్నా పోయాడు నాయనా. నాగల్లా పోయట్టే ఇద్దరు బిడ్డలు కూడా ఒక కొడుకు సంతాన ఫలమిత్తనేమో ఇక్కడ బతుకుతా ఒకవేళ ఇద్దరు కొడుకులతో ఒక కొడుకు ఫలం ఇయ్యకపోతే అగో అటువంటి మనమంతా బండ తెచ్చుకొని నీ పాదాల దగ్గర వాళ్ళ పెట్టుకొని నా పంట వరకు కొట్టుకొని నేను మరణించుతానయ్యా ఓ జంగమయ్యా అరే చచ్చిపోతా ఓ బిడ్డ ఉన్నది దేవి అయ్యా గంగయ్యా ఇద్దరు బిడ్డల తోడ కొడుకు పరము కావాలి లేకపోతే ప్రాణం తీసుకొని మాట వరకు తన్నవే బిడ్డ అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డల కళ్ళ బిడ్డ నా బిడ్డ బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డల కళ్ళ బిడ్డ నా బిడ్డ నా ఏమిటమ్మ కన్న బిడ్డ నా బిడ్డ ఏమిటవా కళ్ళ బిడ్డ నా బిడ్డ అయ్యో ఎంత మాట వరికినావే నా బిడ్డ ఎంత మాట వలిగినావే నా బిడ్డ అయ్యో బిడ్డలు బిడ్డరాలి నా బిడ్డ బిడ్డలు బిడ్డలాలి నా బిడ్డ అయ్యో లోపాల పడ్డ అమ్మ నా బిడ్డ వాళ్ళ పడ్డ
కష్టాలు బిడ్డల కన్నుల బాధలు తలవానే అయ్యో కొడుకులని నా బిడ్డ అయ్యో కొడుకులని నా బిడ్డ కొడుకులని బాధపడుతున్నావు కొడుకుల వంతో ఇంకోనెత్త కొడుకుల కంటే ఓ బాధ ఉన్నది కనకపోతే ఓ బాధ ఉన్నది బిడ్డ బిడ్డలు కొన్ని రోజులు బాధపడ్డావు బిడ్డల వంతల పెట్టల్ల పెట్ట బిడ్డ సుందరి దేవి ఇద్దరు బిడ్డలతో కొడుకు బలమని ఎప్పుడు కోరుతున్నావా అయ్యో కొడుకు బాలంపు బిడ్డ నా బిడ్డ అయ్యో కొడుకు బాలంపు బిడ్డ నా బిడ్డ అయ్యో నీ కళ్ళ ఇంతగాని నా బిడ్డ అయ్యో నీ కళ్ళ ఇంతగాని నా బిడ్డ ఓ బిడ్డ సుందరి దేవి నీ గర్భాన కొడుకు పుడతాడు కొడుకు పుట్టినంత బిడ్డ 21 రోజులు 22వ రోజు నాడు నీ ప్రాణం పోతుంది నీ భర్త ప్రాణం పోతుంది బిడ్డ తల్లిదండ్రి కన్నా నీ గర్భాన కొడుకు వచ్చేది ఉన్నది అయ్యా నువ్వున్న కోరుకుంటేనా బిడ్డ అయ్యా నువ్వున్న కోరుకుంటేనా బిడ్డ నేను కొడుకును అని వెళ్తానమ్మా బిడ్డ నేను లేకపోతే వెళ్ళిపోతానా బిడ్డ అయ్యా చక్కవయ్య నాకు కొడుకు పదమూడు కట్టమంటే నా బిడ్డానికి కొడుకు పుట్టినాక పేరు పెట్టుకున్నాక 22వ రోజు నాడు మా భార్య భర్తల ప్రాణాలు పోతాయంటున్నావు తండ్రి ఇలా పగళ్ళ కన్న తండ్రి కట్టన్నా ఇద్దరు బిడ్డలు ఇచ్చిపెట్టి ఒక్క కొడుకు నిలిచిపెట్టి ఆ కన్న తండ్రి మరణం కాలేదానయ్యా నా ప్రాణం పోయినాక నా జీవనం పోయినాక నా భర్త ప్రాణం వెళ్ళిపోతే రేపు నా కొడుకు నా బిడ్డ పెద్ద వెలిగితో పంటూ పోతుంటే పరాల పిలగల్ని ఎవరి పిలగల్లంటే సుందరశీల మహారాజు కన్న బిడ్డ అంటారు సుందరశీల మహారాజు కన్న కొడుకు అంటారయ్యా నాకు పేరు తండ్రి ఓ నాయనా పర్వాలేదు సంగమయ్యా పర్వాలేదే సంగమయ్యా సంతాన పాలమయ్యా సంగమయ్యా నా కళ్ళ ఓడి కట్టేవా నాయనా ఓ బిడ్డ సుందరి దేవి సామంటే సంబరపడతాను 10 గంటೆ బాధపడతాను బిడ్డ ఇక్కడ పెద్దలు తప్పు చెప్పలేదు ఎవడు తోడుకున్న 100 వాడే పడతాడు బిడ్డ బాధపడబోకు బిడ్డ భయపడబోకు నీ గర్భాన కొడుకును అడిగస్తానని అగో బహిరంగంలోడు మంత్రాలగంలోడు పరమాత్మంగా అయ్యా చలి అయ్యో తట్టి వాడు రాతంగా అయ్యారా చంటివాడు ఉన్నాడు దేవుడు తంగవయ్యారా కోరాడు బండారురా చేతుల్లో పట్టినాడు తిరిగాడిగా బాగురా చేతుల్లో పట్టినాడు చలి మహారాజు ఆరాధకు మహారాజా చలు ఆడి నిల్లారో విడవంతురా కొడుకు బాలవులో వాడగలుగుతున్నా కొడుకు బాలవులో వాడగలుగుతున్నా దేవదేవుడు దేవులకు పడవాడి వచ్చిన కథలు వింటారు శతాలు చెప్పబట్టి ఎండి కొండల్లో ఉడుతున్నాడో నాకు సంతాన బలమైందా అని సప్పట్లు కొట్టమంటే నన్ను కొట్టిందా అగో సప్పట్లు కొట్టే కాలం సత్తాయింది
అగో కొంతమంది కొట్టిండ్రు కొంతమంది కొట్టలేదు అందుకే అంటారు చేతులున్నంత సేపే చెక్క భజన చేయాలి చెవులున్నంత సేపే రామనామస్మరణ వినాలి నోరున్నంత సేపే రామ రామ అని అన్నాడు కానీ మందిని పూర్తి కట్టుకోవాలి నేను ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ కొట్టు అన్నప్పుడు కొట్టిందో ఎవరైతే కొట్టకుండా చేతులు దాచిపెట్టుకున్నారో కొట్టిన వాళ్ళకి ఐబీపీ ఉండని లో బీపీ ఉండని షుగర్ వ్యాధి ఉండని డెంగ్యూ వ్యాధి ఉండని కరోనా వ్యాధి కొట్టన గట్టిగా దొరికిపోవాలి అగో పరమాత్ముడు పరమ చేత బట్టి ఆడవిల్ల అంగడి మందు మందు కొట్టు అన్నప్పుడు కొట్టిందా భయానికి కొట్టిండు అగో గనాడు పరమోడి కట్టుకొని ఇద్దరు భార్య భర్తలు ఏ గ్రంథలో గిల్ల వేడికి వెళ్ళిపోతామని ఈ ఆనందం ఆనందం ఆనందమాయే అచ్చుడుతోనే నా కాళ్ళు మొక్కుతావా నీ కాళ్ళు నువ్వే మొక్కుకుంటాను నీ కాళ్ళు కట్టలు ఎందుకే ఎంతైనా గానీ వయసు లోపల రాజ్యానికి రానివైనా గానీ వయసు లోపల మాకన్నా నువ్వు చిన్నదే అవునా కాదా అవును మరి ఒకవేళ నువ్వు చిన్నదాని కాబట్టి మేము పెద్దోళ్ళం కాబట్టి మేము పెద్దోళ్ళం వచ్చి నీ చిన్నదాన్ని కాలు మొక్కడం అనుకో నీకు ఆయుష్ తక్కువ అవుతుంది మాకంటే మొదలు లోపలికి రమ్మంటున్నావా నేను వేయిన పని పంటే అయిందే నిజంగా మార్చిపోయి లోపల సంతాన పరమడి కట్టింది ఆయన పొడుగున్నాడు పెట్టుకున్నాడు నాకు సంతాన పరం అయిందే బిత్రి బిత్రి మాట్లాడుతుంది జంగమాచి గుడి లోపల సంతాన ఫలం ఇచ్చిండు అనాలి ఇప్పుడు జంగమాచిండు సంతాన ఫలం ఎక్కడ గుడి లోపల ఇచ్చిండు ఏ గుడి లోపల అయితే గుళ్ళు అయితే నువ్వు ఇప్పుడు చెప్తాను నేను షార్ట్ కట్ చెప్తాను బిడ్డ 7 దాసులైనా గాని గుమ్మడికాయలతో జిస్తీలు ఇచ్చేస్తామని ఏం పట్టుకొస్తాను అయ్యో పట్టుకొస్తాను లాటూలో ఏమన్నా కొత్తగా వస్తానంటే ఈ నివాళి ముట్టించుకోనో నిరపకాయలతోనో జీడిగింజలతో ఈ శిఖర కట్టబట్టి తీసేస్తా
ఈ చీపురు గట్టలు మొన్న దీపావళికి అంత ముందు పోయిన దీపావళికి సున్నాలు కొట్టినే వచ్చినాయి మీ ఇల్లు ఇసొంటి అప్పుడు పని చేస్తేనే రాంగా 2 వేసుకొని వచ్చిన బ్యాగులో తుడుసు పాడగా పెట్టే ఈ ఆటలు నడిచేదే దిక్కువల మండలి ఆటలు నడిచేది అంత తీస్తారు అక్కడ పెట్టు అవి ముగిలిస్తే గొర్రెలు తీసి ఆ పక్కకు నిలిస్తే ఏ పక్కకు ఏడుగురు దాసులైనా గాని గుమ్మడికాయలతో దిష్టిలు వేసేసి లోగిళ్ళు నింపుకున్న వాళ్ళే భార్యకు జీవనార్థి పెట్టి కచేరి వేడికెళ్ళి వేయండి రాజ్యాన రాదు ఏడుగురు దాసుల ఎంబడి పెట్టుకొని ఉండంగా అగో పాప ఉన్న దాగబోదు పొలం ఉన్న దాగబోదు కక్కచ్చినాగబోదు కళ్యాణం వచ్చినాగబోదంటారు ఆనాడు వారికి పుణ్యాన 9 గడిలు ఈనాటి వారికి పాపాన 10 నెలలు వస్తున్నారు ఆడు వెళ్ళగిన వసంతులు ఎట్లా పడుతున్నాయి ఓ రామ రామ అమ్మా దాసిలా మౌన సుందరి పూలవయ్యారి నిన్న చిన్నెల ఎన్నెల కలగంటి అచ్చుతోటి ఆలుగడ్డ కూర వంకాయ కూర పప్పు చారు అన్ని కలిపి తిన్నది రంగా చుట్టాల బాధ కాడ ముద్దగారం తిన్నది ముద్దగారం అవన్నీ నచ్చి నావినే కప్పుతీవి ఉండదే ఒక చీర చేసి పర్వతం పాడతాం మన రసుదారి దిక్కువల్ల ఉండా నాకేదో మార్పు వచ్చిందని నీ చూసుకుంటానా నీకే పుట్టిందని నువ్వు చూసుకుంటానే అయ్యో దొరసాని అట్లంది కదా ఎదురుగా మేము ఉరికెత్తందుకు నీ కాళ్ళకు ఇట్లా స్థలం అంతా మాకు కలిగింది కాబట్టి మేము చూసుకుంటాను మీ మొదలు చెప్ప కొట్టుర్రు మీకు ఏ వేరు పడుతుంది ఎందుకు కొడతా ముందట్లు ఎత్తాను ఎదుక ఇందులో కొడితే ముందర వచ్చిన రొట్టెలు ఎత్తాను మీ కడుపులో కోళ్ళు పాడలు గట్టి ఆడబెట్టే ఇది వారికి ఆడబెట్టాడు ఇరవై సీలో దింపినావు ఇందులో ఒక్కటి కాదు 2 కాదు మొన్న గట్ల సిద్ధిపేట పోతే అక్కడ కట్టిన అడబెట్టింది అక్కడ సీర అయిపోయింది ఇక పొద్దుగాల ఏ చేసినాక బిడ్డ సిరిగిపోయింది కాకపోతే సీర ఎక్కడైనా కథ ఇక్కడ కట్టుకోపోమని ఆ సీర ఇచ్చారు అది పట్టు కట్టుకున్నది కామారెడ్డి ఎల్లవ కొడుకు పోతే అక్కడ కట్టిన అడబెట్టింది 3 రోజులు 3 సీరలు అడబెట్టింది అక్కడ కట్టిన చిన్నగా సిరిగిపోయిన సీర అయ్యో బిడ్డ ఇక మాకెందుకు కొంచెం మరి పొత్తులదా కొంచెం మరి వాళ్ళు 3 సీరలు ఇచ్చారు మొన్న వదిల కాడ ఎల్లమ్మ కొడుపు కాడ అక్కడో కట్టి అడబెట్టింది అక్కడో సీర చెప్పింది ఊరికి ఒక్క సీర చెప్తే ఇద్దరు అనుకుంటున్నావా ఈ సీర ఇచ్చేటోళ్ళు కాదు అలాంటి ఇచ్చింది కానీ ఇలాంటి మీ కోళ్ళే కదా నా కడుపులో అయితే మడుగులో 10 రూపాయలు కడుతుంది
తప్పియదా తప్పినాక సత్యంగా తిప్పాలి తప్పాక తిప్పుడే ఈ అమ్మన సుందారి పూరయ్యారి నవ్యాలి గయ్యల సుందరి పూరవయ్యారి నవ్యాలి గయ్యల సుందారి పూరయ్యారి ఈ అమ్మాయి నవ్యాలి గయ్యల మట్టి రే రావయ్యారి సుందరి పూరవయ్యారి నవ్యాలి గయ్యల సుందారి పూరయ్యారి మైదాకు ముద్దలు నూరెత్త మింగూరావయ్యారి సుందరి పూరవయ్యారి మైదాకు ముద్దలు దిక్కువల్ల ముద్ద నల్ల మట్టి కావాలంటే మైదాకు ముద్దలు తినమంటున్నావు మైదాకు ముద్దలు తింటారే నేను చెప్పినట్టుగా నల్లమ్మ నువ్వు చెప్పినట్టుగా నల్లమ్మ తిరిగే ఉంటే అదో నా చిన్న కొడుకు తిరిగే గ్యారెంటీ కలర్ మైదాకు ముద్ద తింటే నా పెద్ద కొడుకు తిరిగే కొద్దిగా కలర్ అయినా కానీ కాసిరాలా నల్ల మట్టి తింటే నల్లగా ఉడుతుంది అంటాను మరి లవ ఏంది నిండి అన్నదే ఏం తిరిగి అంటే మరి కాలవ ఏంది అమ్మవారి 9 గడియలు ఏనాడు దగ్గరికి వస్తున్నాయో అమ్మమ్మ నేను తాళలేను అమ్మ వేస్తే కొంచెం మీద ఉన్నట్టున్నావు 70 కిలోల అయ్యో మునుపటి తేడా నేను బడని పడ్డాను ఈ పాడతావు నేను నీ మీద పట్టినాను నువ్వు ఎందుకంటే నువ్వు నార్మల్ ఎక్కువ నార్మల్ అవుడేంది నేను పడతా కదా నార్మల్ అవుడేంది ఆపరేషన్ లేకుండా దాన్ని నార్మల్ అనవే నార్మల్ డెలివరీ అంటారు నేనేమంటే అందుకే ఇంగ్లీష్ చదువుకోవాలని బాబా నువ్వు ఇంగ్లీష్ వాళ్ళతో పోలే ఇప్పుడు బాంచను తల్లి పిల్ల చల్లగా బయట పడితే వచ్చే బుధారం నాడు మొగళ్ళకి దాన్ని వేస్తారు ఆడలు చేసుకుంటారు ఎవరు మొగలు ఎవరు అంతేనా కొత్తదైతే 800 పడుతుంది 400 ఏమైనా నీకు మీ అమ్మ తీసుకుపోయినావు ఎంత
వాడు ఇప్పుడే నువ్వాయరే కొమ్మా ఇంత చేసినప్పుడు చూడమ్మా వాడు ఇప్పుడే నువ్వాయరే కొమ్మా ఇంత చేసినప్పుడు చూడమ్మా ఒక కబూతుకు మరువదనే కొమ్మా చెప్తాను అంజలో పోకపోతే వాళ్ళు ఎవరే అది మీ అక్కడ సున్నేస్తాను ఇదే పేరు మీ చెల్లెడు బాగా ఎత్తుకోయే చీర లేదా నైన్టీ కాదే అదేం కాదు ఈ నేను ఉండలే వచ్చి నీకే నీకే కదా ఇదివరకు పిల్ల చేసిన కూడా అనేది పిల్లలు చేస్తాను కాదు అని కొడుకు ఏర్పాటు చేసిన అదే నాకు ఏర్పడదని నేను అడుగుతున్నాను నాకు ఏర్పడదని లైసెన్స్ ఉందా అది లైసెన్స్ అంటే కన్న తల్లి గర్భవాసమందు ఇద్దరు బిడ్డలు తోడలేక లేక ఒక్క కొడుకు ఏనాడు పుట్టను ఏడుగురు దాజల్ల కళ్ళ తోడు తిండ్రు కన్న తల్లి సుందరదేవి 3 గంటల చేపు ఏనాడు మూర్చలు ఎందిందో ఏడుగురు దాజల్ల కళ్ళ తోడు ఊసి కన్నపై కన్న బిడ్డకు తానాలు వేయాలి కన్న తల్లికి స్నానాలు వేయాలని చాలారి బండల వేణీళ్ళ సన్నెలు ఏకం వేసి ఏడుగురు దాచి వాళ్ళు తానాలు ఎట్లా పోతున్నారు రామరామా చాలారి బండలోన నీలారి గొలవో చాలారి బండలోన
వాళ్ళకి పొలగాడికి వేయాలి. దిక్కువలే ఉందా ఈ నూనె దొరుకుతాయి ఏ నూనె? ఆవాయి నూనె ఆవాయి నూనె వేసుకుంటారు. నూనె నూనె వేసుకుని తెల్లారితో మళ్ళీ వేసుకోవాలి చెప్తాయి ఆవాయి నూనె వేసుకుని ఒక 15 రోజుల దాకా వాళ్ళు పోతాం ఎంత చిక్కులేదు కదా అని. కొడుకు తాళం పోసిన వాళ్ళు ఏడుతాను పాలి. అగో 7 దాసోళ్ళైన గాని కన్న కొడుకు పుట్టంగానే కన్న తల్లి మైలవాపి కన్న కొడుకు మైలవాపి ఆ కన్న కొడుకునైనా గాని అల్లారు ముద్దుగా తీసుకొచ్చి కన్న తల్లి చేతి లోపల పెట్టిన వాడే లేక లేక నాకొక్క కొడుకు పుట్టిండా అని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా భార్య భర్తలు ఏనాడు దాస్తున్నారు. అగో ఇంత ఇంతయ్య గాని 3 ఏళ్ళ 21 రోజు దగ్గరికి వస్తున్నది నా తల్లులారా. 21 రోజు నాడు కొడుకు పేరు పెట్టాలని తల్లిదండ్రులు పేరు పెట్టుకుంటారు. దాయిస్ అంటారు ఇతరులు పేర్లు పెట్టుకుంటారు. 100 ఏళ్ళ ఆయుసు ఉంటదట.